ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏమిటి, దీనిని ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఇది మన భారతదేశానికి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు ఆజాద్. ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని ఎవరు ఏర్పాటు చేశారు అని చెప్పుకోవడానికంటే ముందు అసలు దీనిని ఏర్పాటు చేయాలనే ఆలోచన వీరికి ఎందుకు వచ్చిందనే విషయం మీకు తెలియాలి. దీనిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే 16వ శతాబ్దంలో ఐరోపా దేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి మంచి డిమాండ్ ఉండేది. అక్కడ ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే పోర్చుగీస్ వారు మరియు డచ్ వారు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని చూసిన బ్రిటిష్ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యాపారాన్ని చూశారు. ఈ వ్యాపారంలో కూడా మనం భాగస్వాములం కావాలి, ఈ వ్యాపారం చేస్తే మనకు చాలా లాభాలు వస్తాయి, కాబట్టి ఈ వ్యాపారాన్ని మనం చేద్దామని చెప్పేసి బ్రిటిషర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 80 నుండి 100 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఏ గ్రూప్గా ఏర్పడారంటే మర్చెంట్ అడ్వెంచర్స్ అనే పేరుతో ఒక గ్రూప్గా ఏర్పడి మనం ఈ వ్యాపారం చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఆ గ్రూప్ పేరు ఏం పేరు? మర్చెంట్ అడ్వెంచర్స్. అంటే మర్చెంట్ అడ్వెంచరర్స్ అనే పేరుతోటి వీళ్ళు ఒక సమూహంగా ఏర్పడ్డారు. అసలు మర్చెంట్ అడ్వెంచర్స్ అంటే ఏమీ లేదండి. మర్చెంట్ అంటేనేమో వ్యాపారి అని, అడ్వెంచరర్స్ అంటేనేమో సాహసికుడు అని అర్థం. సాహసికుడు అంటే తమ ప్రాణాలకు హాని ఉందని తెలిసి మరియు ఈ వ్యాపారం చేస్తే తాము నష్టపోతామని తెలిసి కూడా ఎవరైతే సముద్ర మార్గం ద్వారా కొత్త ప్రాంతాలతో వ్యాపారం చేయాలని సాహసిస్తారో అటువంటి వ్యాపారస్తులను మర్చెంట్ అడ్వెంచర్స్ అంటారు. మరి ఎక్కడైనా వ్యాపారం చేయాలంటే అక్కడ పనిచేసే ప్రభుత్వం యొక్క అనుమతి కావాలా వద్దా? కావాలి. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రాణి ఎవరున్నారంటే ఎలిజబెత్ అని ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ మర్చెంట్ అడ్వెంచర్స్ పేరుతో ఎవరైతే ఏర్పాటు చేశారో వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ రాణి అయిన ఎలిజబెత్ వన్ దగ్గరికి వెళ్ళి మేము వ్యాపారం చేయాలనుకుంటున్నాము, ఈ విధమైన వ్యాపారం చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు ఆమెకు విన్నవించడం జరుగుతుంది. ఇదంతా విన్న బ్రిటిష్ రాణి ఏం చేస్తుందంటే వీళ్ళ వ్యాపారానికి అనుమతిస్తుంది. ఎప్పుడు అనుమతిస్తుంది? ఎప్పుడు అంటే 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు ఇక నుండి మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అనుమతి పత్రాన్ని అయితే జారీ చేయడం జరుగుతుంది. మరి మేము ఎవరితో వ్యాపారం చేయాలని చెప్పేసి మళ్ళీ ఎవరైతే మర్చెంట్ అడ్వెంచరర్స్ ఉన్నారో, అంటే ఎవరైతే బ్రిటిష్ అధికారులు ఉన్నారో వాళ్ళు అడిగారనమాట, మేము ఎవరితో వ్యాపారం చేయాలండి అంటే అప్పుడు బ్రిటిష్ అని ఏమన్నా మీరు కేవలం తూర్పు ఇండియస్ దేశాలతో మాత్రమే వ్యాపారం చేయాలి, అంతకుమించి వేరే దేశాలతో వ్యాపారం చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆ బ్రిటిష్ రాణి చెబుతుంది. మరి ఇక్కడ తూర్పు ఇండియస్ దేశాలంటే దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని తూర్పు ఇండియస్ దేశాలు అంటారు. మీరు కేవలం ఈ దేశాలతో మాత్రమే వ్యాపారం చేయాలి, వేరే దేశాలతో వ్యాపారం చేయడానికి వీలు లేదని చెప్పేసి ఈ అనుమతి పత్రాన్ని అయితే జారీ చేయడం జరుగుతుంది. ఎవరు? బ్రిటిష్ రాణి అయిన ఎలిజబెత్ వన్. మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు వ్యాపారం చేయాలి? ఎన్ని సంవత్సరాలు చేయాలంటే 15 సంవత్సరాలు చేయాలి. అంటే మీరు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే తూర్పు ఇండియస్ దేశాలతో వ్యాపారం చేయడానికి అనుమతిస్తున్నాను, అంతకు మించి అనుమతి లేదని చెప్పేసి బ్రిటిష్ రాణి అయిన ఎలిజబెత్ వన్ 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున వీళ్ళకైతే అనుమతి పత్రాన్ని జారీ చేయడం జరిగింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి అయితే అనుమతి వచ్చింది వ్యాపారం చేసుకోవడానికి. మరి వీళ్ళు ఎక్కడ వ్యాపారం చేయాలి? తూర్పు ఇండియస్ దేశాల్లో చేయాలి. తూర్పు ఇండియస్ దేశాల్లో ఒక దేశమైన వీళ్ళు ఇండోనేషియాకి వెళ్ళాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఇండోనేషియాకి వెళ్ళాలనుకుంటారు. మరి వీళ్ళు 80 నుంచి 100 మంది అని చెప్పుకున్నాం కదా, ఈ 80 నుంచి 100 మందిలో ఒక అధికారిని వీళ్ళు ఇండోనేషియాకి పంపాలనుకుంటారు. ఎప్పుడు అంటే 1601 సంవత్సరంలో పంపాలనుకుంటారు. ఎవరిని పంపిస్తారంటే జేమ్స్ లాంకస్టైర్ అనేటాన్ని పంపిస్తారు. జేమ్స్ లాంకస్టైర్ అనే ఆయన్ని 1601లో మొట్టమొదటిసారిగా ఇండోనేషియా దేశానికి పంపిస్తారు. ఎందుకు అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడం కోసం ఈయనని అక్కడికి పంపించడం జరుగుతుంది. మరి మొట్టమొదటిసారిగా 1601 సంవత్సరంలో జేమ్స్ లాంకస్టైర్ అయితే ఇండోనేషియా దేశానికి వెళ్ళి అక్కడ సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసుకొని మళ్ళీ లండన్కి వచ్చి అక్కడ అమ్ముకొని లాభాలు అయితే పొందుతున్నారు. మరి ఇలా రావడం అలా పోవడం వల్ల రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయి. లాభాలు వస్తున్నాయి కానీ తక్కువ వస్తున్నాయి. కాకపోతే రవాణా ఖర్చు ఎక్కువవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే
అక్కడే ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకుందాం, అక్కడ తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుక్కొని అక్కడే నిల్వ చేసుకొని మన దగ్గర ఎప్పుడైతే డిమాండ్ ఉండదో అప్పుడు తీసుకొచ్చి అమ్ముకొని ఎక్కువ లాభాలను పొందుదామని చెప్పేసి వాళ్ళకి ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే 1602లో ఇండోనేషియాలోని బాంటన్ అనే ప్రాంతంలో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు కర్మాగారం అంటే ఏంటి? కర్మాగారం అంటే ఏమి లేదండి. ప్రస్తుతం కర్మాగారాన్ని ఏ విధంగా నిర్వహిస్తారంటే, ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో కావచ్చు, ప్రదేశంలో కావచ్చు, కొన్ని వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఏ స్థలం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ స్థలాన్ని కర్మాగారం అంటారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో కర్మాగారం అంటే అర్థం ఏంటంటే ఒక ఫ్యాక్టరీ, అంటే ఒక గోదాం. అక్కడ ఉత్పత్తి జరగదు, కేవలం నిల్వ మాత్రం జరుగుతుంది. అంటే మనం కొనే వస్తువులను నిల్వ చేయడం కోసం మనకు ఒక కర్మాగారం అంటే ఫ్యాక్టరీ కావాలి. ఆ ఫ్యాక్టరీ మనం ఏర్పాటు చేసుకుందాం అనే ఉద్దేశంతో 1602 సంవత్సరంలో బాంటన్లోనైతే వీళ్ళు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కర్మాగారం అంటే నిల్వ చేసే ప్రదేశం కాదండి. ఏదైనా కొన్ని వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం ఏ స్థలం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ స్థలాన్ని కర్మాగారం అని పిలుస్తారు. 1602లో వీళ్ళైతే కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. వస్తువులు కొంటున్నారు, కొని నిల్వ చేసుకొని అక్కడ ఎప్పుడైతే మంచి గిరాకు ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి అమ్ముతున్నారు, లాభాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన పోర్చుగీస్ వారు, డచ్ వారు ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు మనకంటే ఎక్కువగా వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు ఎక్కువ లాభాలు పొందుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ స్థావరం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే 1603 సంవత్సరంలో బాంటన్లో ఉన్న ఈ బ్రిటిష్ వాళ్ళ వర్తక స్థావరం ఏదైతే ఉందో దానిపై దాడి చేశారు. అప్పుడు ఏమైందంటే ఈ బ్రిటిష్ అధికారులు వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని భరించలేక మనం ఇక్కడ కాదు ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకుందామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా దానికి ఇంకొక బలమైన కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ఇక్కడ కొనుక్కొని మన దగ్గర అమ్ముకుంటే కేవలం కొంత లాభం వరకు వస్తుంది. అదే అసలు సుగంధ ద్రవ్యాలు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయో ఆ మూలం వద్దనే మనం కొనుక్కొని మన దేశానికి తీసుకెళ్ళి అమ్ముకుందామని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఈ ఇండోనేషియా నుండి వాళ్ళు తిరిగి లండన్కి వెళ్ళడం జరుగుతుంది. లండన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగిన విషయాన్ని అప్పుడు బ్రిటిష్ రాజు ఎవరు జేమ్స్ వన్కి చెప్తారు. జేమ్స్ వన్కి చెప్తారు. ఏమని చెప్తారంటే, మన వర్తక స్థావరం ఇండోనేషియాలోని బాంటన్లో ఉంది. ఈ బాంటన్పై పోర్చుగీస్ వారు, డచ్ వారు దాడి చేశారు కాబట్టి మనం అక్కడ వ్యాపారం చేసుకోలేము. మనకు అనుకూలంగా ఉన్న ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో వ్యాపారం చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు చెప్తే దానికి సరే అని చెప్పేసి జేమ్స్ వన్ ఏం చేస్తాడంటే 1608 సంవత్సరంలో విలియం హాకిన్స్ అనే ఆయనను పంపిస్తాడు. ఎక్కడ పంపిస్తాడు? భారత్కు పంపిస్తాడు. ఎందుకు? అక్కడ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడం కోసం పంపిస్తాడు. మరి ఎక్కడైనా వ్యాపారం చేయాలనుకుంటే అక్కడ పరిపాలించే ప్రభుత్వం యొక్క అనుమతి కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఈ 1608లో విలియం హాకిన్స్ భారతదేశానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భారతదేశంలో సూరత్ అనే ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు సూరత్ ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి ఆధీనంలో ఉందంటే మొఘలుల ఆధీనంలో ఉంది. అప్పుడు మొఘలులను ఎవరు పరిపాలిస్తారు అంటే జహంగీర్ పరిపాలిస్తుడు. అంటే 1608 సంవత్సరంలో విలియం హాకిన్స్ సూరత్కి వచ్చినప్పుడు సూరత్ని పరిపాలిస్తుంది ఎవరు? జహంగీర్. కాబట్టి సూరత్లో వ్యాపారం చేయాలన్నా లేదా సూరంలో వర్తక స్థావరం చేయాలన్నా కానీ జహంగీర్ యొక్క అనుమతి ఖచ్చితంగా కావాలి. కాబట్టి విలియం హాకిన్స్ జహంగీర్ దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయాలనుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అతన్ని అడుగుతాడు. అప్పుడు జహంగీర్ ఏమంటాడంటే వీళ్ళ యొక్క అనుమతికి అంగీకరించడు. ఎందుకు అంగీకరించాడంటే పోర్చుగీస్ వారు మరియు డచ్ వారి యొక్క ఆధిపత్యం ఈ మొఘలులపై ఉన్నది. వాళ్ళని కాదని ఇతడు ఈ బ్రిటిష్ వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వలేడు. కాబట్టి ఈ పర్మిషన్ అయితే నేను తిరస్కరిస్తున్నా అని చెప్పేసి విలియం హాకిన్స్కి చెప్తాడు. కానీ విలియం హాకిన్స్ 2-3 సంవత్సరాలు జహంగీర్తో సావాసం చేసి ఆయనతో మాట్లాడినప్పుడు విలియం హాకిన్స్ యొక్క ప్రవర్తన మెచ్చుకొని జహంగీర్ ఏం చేస్తాడంటే ఈ విలియం హాకిన్స్కి ఒక బిరుదిస్తాడు. ఏమని బిరుదిస్తాడంటే ఇంగ్లీష్ ఖాన్ అనే బిరుదిస్తాడు. మరి ఈ విలియం హాకిన్స్కు జహంగీరు ఇంగ్లీష్ ఖాన్ అనే బిరుదిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఈ విలియం హాకిన్స్కి టర్కిష్ భాష పైన మరియు పర్షియన్ భాష పైన మంచి ప్రావీణ్యత ఉంది. వీళ్ళిద్దరి సంభాషణ కూడా కేవలం టర్కిష్ భాషలోనే జరిగేది. దానికి ముగ్ధుడైన జహంగీరు ఇతడికి ఇంగ్లీష్ ఖాన్ అని బిరుదిచ్చాడు. ఇతడికి ఇంగ్లీష్ ఖాన్ అని బిరుదు ఎందుకు ఇచ్చాడంటే జహంగీర్ కూడా టర్కిష్ అతడే కాబట్టి టర్కిష్ భాషలో మాట్లాడాడు కాబట్టి ఇతనికి ఇంగ్లీష్ ఖాన్ అనే బిరుదునైతే ఇవ్వడం జరిగింది. మరి 1608 సంవత్సరంలో అయితే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి జహంగీర్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేశారంటే దక్షిణ భారతదేశం వైపు వీళ్ళ కన్నుబడింది. ఇక్కడ ఎట్లాగో మనకు అనుమతిస్తలేరు కాబట్టి మనం దక్షిణ భారతదేశానికి వెళ్ళి అక్కడ ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు దక్షిణ భారతదేశంలోని మచిలీపట్నం అనే ప్రాంతానికి వెళ్తారు. అప్పుడు ఆ మచిలీపట్నాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా.
మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గరికి వెళ్ళి మేము ఇక్కడ ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, ఇక్కడ సుగంధ ద్రవ్యాలు వ్యాపారం చేయాలనుకుంటున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగితే సరే అని చెప్పేసి ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు 1611 సంవత్సరాలు. అంటే మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ దక్షిణ భారతదేశంలో వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందంటే 1611 సంవత్సరంలో ఏర్పాటు చేసింది. మరి మచిలీపట్నంలో కేవలం నిల్వలు మాత్రమే జరిగాయా, లేకపోతే వ్యాపారం కూడా జరిగిందా అంటే నిల్వలు జరిగాయి, వ్యాపారం జరిగాయి. వాళ్ళు కొనుక్కున్నారు, అక్కడ వాళ్ళకి వ్యాపారం చేశారు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేశారు. అంటే కేవలం నిల్వలు మాత్రమే జరగలేదు, అక్కడ వ్యాపారం కూడా జరిగింది. అట్లా 1611 నుంచి 1612 వరకు కూడా వీళ్ళు మచిలీపట్నంలోనే వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే 1612 సంవత్సరంలో సాల్వే అనే ఒక యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగిందంటే పోర్చుగీస్ వారికి మరియు బ్రిటిష్ వారికి మధ్య సాల్వే అనే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోర్చుగీస్ వారు ఓడిపోయారు. ఎవరి చేతిలో? బ్రిటిష్ చేతిలో ఓడిపోయారు. బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించింది ఎవరంటే థామస్ వెస్ట్. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారంటే బ్రిటిషులు గెలిచారు. అంటే ఇప్పుడు జహంగీర్కి ఒక ఆలోచన వచ్చింది, పోర్చుగీస్ వారు మాపై ఆధిపత్యం చెలాయించారు, అలాంటి ఆధిపత్యం చెలాయించే పోర్చుగీస్ వారినే ఓడించారంటే బ్రిటిషర్లు ఎంత బలవంతులై ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి ఏం చేశారంటే మీరు 1613 నుంచి సూరత్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి, మీరు సూరత్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి నేను అనుమతిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకు అనుమతి పత్రాన్ని అయితే జారీ చేయడం జరుగుతుంది. అంటే 1608లో విలియం హాకిన్సన్ వచ్చినప్పుడేమో బ్రిటిష్ వాళ్ళ యొక్క బలాలు ఆయనకు తెలియజేయబట్టి ఆయన అనుమతి పత్రాన్ని ఇవ్వలేదు. కానీ 1612లో సాల్వా యుద్ధం జరిగింది. సాల్వా యుద్ధం ద్వారా బ్రిటిష్ యొక్క బలం ఏంటో తెలుసుకొని వాళ్ళు అడగ ముందుకే 1613లో మీరు సూరత్లో వ్యాపారం చేసుకోండి, వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి తనంతట తానుగా వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు? జహంగీర్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో శాశ్వత వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసింది ఎక్కడ? ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు అంటే సూరత్లో. ఏ సంవత్సరంలో అంటే 1613 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇలా వీళ్ళు ఈ సూరత్లో వ్యాపారం చేస్తూనే బాగా లాభాలు అనేది పొందుతున్నారు. దీనిని గమనించిన బ్రిటిష్ రాజు అప్పుడు ఉన్న జేమ్స్ వన్ ఏం చేసిందంటే కేవలం సూరత్లోనే వ్యాపారం చేస్తే మనకి ఇన్ని లాభాలు వస్తున్నాయి, అదే భారతదేశం మొత్తం చేస్తే మనకి ఇంకెన్ని లాభాలు వస్తాయి, కాబట్టి మనం భారతదేశం మొత్తం వ్యాపారం చేద్దాం, దానికోసం మళ్ళీ పర్మిషన్ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ జహంగీర్ పర్మిషన్ కోసం 1615లో సర్ థామస్ లోని పంపిస్తే థామస్ లో గారు జహంగీర్ దగ్గరికి వెళ్ళి మేము కేవలం సూరత్లోనే కాదండి, మేము భారతదేశం మొత్తం కూడా ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయాలనుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్తే సరే అని చెప్పేసి సర్ థామస్ లోకి పర్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 1608లో వచ్చినప్పుడేమో పర్మిషన్ ఇవ్వలేదు, కానీ 1612 యుద్ధం తర్వాత తనంతట తానుగా పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళ యొక్క బలాలు తెలుసు కాబట్టి ఈసారి ఎవరిని పంపినా కానీ పర్మిషన్ ఇద్దామనే ఉద్దేశంతో జహంగీర్ ఉన్నాడు కాబట్టి సర్ థామస్ లో వచ్చినప్పుడు వెంటనే ఈయన పర్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. 1613లో మొట్టమొదటిసారిగా సూరత్లో వర్తక వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని అనుకున్నాం. మరి 1613లో వర్తక స్థావరాన్ని అయితే సూరత్లో ఏర్పాటు చేశారు. మరి మేము భారత్ మొత్తం చేయాలనుకుంటున్నాం కాబట్టి కేవలం ఒక సూరత్లోనే వర్తక స్థావర కేంద్రం ఉంటే సరిపోదు కదా, ఇంకా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలిగా, కర్మాగారాలను ఏర్పాటు చేసుకోవాలిగా అనే ఉద్దేశంతో ఏం చేశారంటే 1639 సంవత్సరంలో ఇంకో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారంటే మద్రాసులో ఏర్పాటు చేశారు. అంటే వీళ్ళ యొక్క వ్యాపారాన్ని ఎట్లా విస్తరిస్తారో చూడండి. మొదటిసారి ఏమో సూరత్కి వచ్చారు, అక్కడ కొన్ని రోజులు చేశారు, ఆ తర్వాత వ్యాపారాలు బాగా వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఇంకో ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశాడు? మద్రాసులో ఏర్పాటు చేశాడు. ఎప్పుడు? 1639 సంవత్సరంలో. ఇక్కడ కూడా వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ వర్తక స్థావరం కూడా ఇలా సరిపోవట్లేదు, కాబట్టి మనం ఇంకో వర్తక స్థావరం ఏర్పాటు చేద్దామని చెప్పేసి 1668 సంవత్సరంలో బొంబాయిలో ఇంకో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు మొత్తం వర్తక స్థావరాలు ఎన్ని అయినాయి? 3 వర్తక స్థావరాలు అయినాయి. అయినప్పటికీ కూడా వీళ్ళ వ్యాపారం ఇంకా గొప్పగా జరుగుతుంది. కాబట్టి మనకు ఈ 3 వర్తక స్థావరాలు సరిపోవట్లేదు, ఇంకొక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి మళ్ళీ ఏర్పాటు చేస్తారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే 1698 సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేస్తారు. అంటే 1613 నుంచి 1698 వరకు వీళ్ళు మొత్తం 4 వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ 4 వర్తక స్థావరాల్లో కూడా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యమే చెల్లుతుంది. భారతదేశం మొత్తం వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళకి విడిగా లాభాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈస్ట్ ఇండియా అధికారులు ఏం చేశారంటే ప్రజల నుండి లంచాలు తీసుకోవడం, బహుమతులు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు. ఇలా ఈస్ట్ ఇండియా అధికారులు కేవలం వాళ్ళ వ్యాపారాన్ని చేయకుండా వాళ్ళ సొంత పనులు కూడా చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది నష్టాల్లోకి వెళుతుంది.
అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారులు ఏమో లాభాల్లో ఉంటున్నారు, కానీ ఆ కంపెనీ మాత్రం నష్టాల్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున పనిచేయడం బదులు వీళ్ళ సొంత వ్యాపారం చేసుకొని అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ వీళ్ళ యొక్క సొంత ఆదాయాన్ని పెంచుకుంటున్నారే తప్ప ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆదాయాన్ని మాత్రం పెంచట్లేదు. ఈ విషయాన్ని అక్కడ పనిచేసే కొంతమంది అధికారులు ఏం చేశారంటే బ్రిటిష్ రాజైన జేమ్స్ బాండ్ దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది భారతదేశంలో, మీరు పంపిన ఈస్ట్ ఇండియా అధికారులు కంపెనీ తరపున ఉద్యోగం చేయకుండా వాళ్ళ సొంతంగా వ్యాపారం చేసుకొని ప్రజల నుండి బహుమతులు లంచాలు తీసుకొని వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు, కంపెనీకి మాత్రం ఎటువంటి లాభం చేకూర్తలేదని చెప్పేసి ఒక విషయాన్ని అయితే అక్కడ ఉన్న బ్రిటిష్ అధికారులు కొంతమంది తెలియజేశారు. ఏ రాజైనా ఏం చేస్తాడంటే అది నిజమా కాదా అని చెప్పేసి ఎవరినైనా ఒకరిని అక్కడ పంపించి దాని యొక్క పూర్వపరాలు పరిశీలించమని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్న బ్రిటిష్ రాజైన జేమ్స్ బాండ్ కూడా ఏం చేశారంటే ఈ బ్రిటిష్ అధికారులు చెప్పింది నిజమా అబద్ధమా తెలుసుకోవడం కోసం లార్డ్ బుర్గోని నేతృత్వంలో ఒక రహస్య కమిటీని భారతదేశానికి పంపాడు. భారతదేశానికి వచ్చిన ఈ లార్డ్ బుర్గోని కమిటీ ఏం చేసిందంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా అధికారులు చేసే పనులను గమనించి అక్కడికి వెళ్ళి బ్రిటిష్ రాజైన జేమ్స్ బాండ్ దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఏమనంటే ఇక్కడ చెప్పిన బ్రిటిష్ అధికారులు చెప్పిన మాట వాస్తవం, అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు వాళ్ళ సొంత లాభాల కోసం అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారు, కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల యొక్క అవినీతిని కట్టడి చేయడం కోసం మీరు ఏదైనా చట్టం చేయండి అని చెప్పేసి లార్డ్ బుర్గోని కమిటీ ఒక నివేదికను ఇస్తుంది. ఆ నివేదికను అనుసరించి ఏర్పాటు చేయబడ్డదే 1773 రెగ్యులేటింగ్ చట్టం. అంటే 1772లో అంటే 1770లో లార్డ్ బుర్గోయిన్ నేతృత్వంలో ఏర్పాటైన రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.